కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ చారిత్రాత్మకమని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా ప్రభారి సంగప్ప జనవాడి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అగ్రదేశాలతో పోటీ పడుతూ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ బడ్జెట్లో రైతులు, మహిళలు, చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఎంతో మేలు జరిగేలా ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 3 హైస్పీడ్ రైళ్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య మరింత చేరువ చేసేలా బడ్జెట్లో చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్తో పాటు నాయకులు మహేందర్, వెంకటేశం, పవన్ తేజరెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్. ఇది నారీ శక్తి బడ్జెట్, ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అని చెప్పి ప్రపంచ దేశాల ఆర్థికవేత్తలందరూ కూడా దీన్ని కొనియాడుతున్నారు. ఇప్పుడు గతంలో యూపీఏ గవర్నమెంట్ కానీ డైరెక్ట్గా కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి టైంలో కానీ కేవలం ఓట్ల కోసం మాత్రమే ప్రజలకు ఆశలు పెట్టి బిస్కెట్ వేసే విధంగా బడ్జెట్ ఉండేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేశారు. పారిశ్రామికవేత్తలకి, ముఖ్యంగా చిన్న పారిశ్రామికవేత్తలకి, ఎంఎస్ఎంఈలకి ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి, తర్వాత పౌల్ట్రీ, ఫిషరీస్, ఇతర జంతువులకు సంబంధించినటువంటి జంతు సంరక్షణ విషయంలో కూడా దృష్టి పెట్టాలని వాటికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించినారు. మన సిద్దిపేటకి దగ్గరలో ఉంటుంది. మన దగ్గర కూడా చేనేతకు సంబంధించిన వృత్తికారులు చాలా మంది ఉంటారు. వాళ్ళే ఉండాలని కాదు, కానీ వాళ్ళకు ఆ వృత్తిలో ఆ పరిశ్రమలో వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా, మన సిద్దిపేట వాళ్ళకు కూడా చాలా మందికి కాకతీయ మెగా టెక్స్టైల్లో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. దానికి ఈసారి ప్రత్యేకంగా నిధులు కూడా పెంచారు. దాని గురించి తెలంగాణ రాష్ట్రానికి 3 హై స్పీడ్ రైళ్లు ఎంత లేదన్నా కూడా 6 లక్షల కోట్ల బడ్జెట్ దానికి అవసరమయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో ఇంత గొప్ప వరాన్ని నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రానికి కల్పించారు.